వెల్కమ్ బ్యాక్. హైడ్రా చర్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే హైడ్రా అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 62, 63లోని భూమి ప్రజలకు చెందినదని, కేవలం ప్లాట్ నంబర్ 66 మాత్రమే ప్రభుత్వ స్థలమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎలాంటి సర్వే నిర్వహించకుండా, కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు తమ భూమి చుట్టూ కంచె వేసి సిబ్బందితో కాపలా పెట్టారని బాధితులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం హైడ్రా బాధితులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. దివ్యానగర్ ఫేజ్ 1లో ఉన్న ఏదైతే 62, 63 ఈ సర్వే నంబర్లను ఇటు హైడ్రా కబ్జా చేసింది అని చెప్పేసి ఇటు నల్లా మల్లారెడ్డితో పాటు చాలామంది ఇందులో బాధితులు ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు నల్లా మల్లారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మీరు చెప్పండి, అసలు ఏంటి సమస్య? ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? అసలు ఎప్పుడు కంచె వేసింది ఈ హైడ్రా సంస్థ? ఈ సమస్య హైడ్రా సంస్థ ఏమో మొన్న హైడ్రా వచ్చి 19/1 అంటే మొన్న పోయిన ఈ నెల 19వ తారీఖు నాడు వచ్చి చాలా పెద్ద సిబ్బందితోటి ఫెన్సింగ్ వైర్లు ఒక 2-3 లారీలలో వచ్చి కంచె వేసిండ్రు. ఆబ్జెక్షన్ చెప్పి ఇది తప్పు అని చెప్తే అక్కడ ఉన్న సర్వేయర్ తీసుకొచ్చిండ్రు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ డాక్టర్ని తీసుకొచ్చిండ్రు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వేరే వాడిని మాట్లాడలేదు. ఆయనకి ఇచ్చి నేను అక్నాలజ్మెంట్ తీసుకున్నా. అసలు నీ భూమిలో లేదయా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏం చూపిస్తాను అని అడిగాను. అది మాట్లాడతలేడు, అక్నాలజ్ చేసిండే అయిపోయింది. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇట్స్ సో హ్యాపెండ్. నేను అంతకుముందు ఏం చేసిన అంటే, ఇంతకుముందే ఈ సమస్య అక్కడున్న ఒక లోకల్ రాజకీయ నాయకుడు కొద్దిగా శక్తివంతుడే, ఆయన ఒక సమస్య క్రియేట్ చేసిండు. ఆ సర్వే నెంబర్ 66 అనే దానికి నార్థన్ సైడు 62, 63, ఈస్టర్న్ సైడ్ 64, 65, వెస్టర్న్ సైడ్ 58 ఉంటుంది, 43 అని ఉంటుంది. వీడు ఏం చేసిండు, దీంట్లో గవర్నమెంట్ ఏం చేసింది, 2007లోనే పక్కా సర్వే చేసి అన్నీ చేసి వాళ్ళు ఒక జియో ఇష్యూ చేసి ఒక హౌసింగ్ ఏపీ హౌసింగ్ బోర్డుకు ₹1 కోటి అమ్మారు. మా పక్కన ఈ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటుంది, అది దాటినాక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, అది ఊరు దాకా ఉంటుంది. ఆ మ్యాప్ తీసుకొచ్చి అది చూపించి మొన్న అక్నాలజ్మెంట్ తీసుకున్నా. అంతకంటే ముందు మాకు నోటీసులు అంతకుముందు ఎప్పుడే 2010లో అంటే 2007లో ఇది అన్ని వరకు అమ్ముకొని అంత అయిపోయాక హౌసింగ్ బోర్డు ఉండగా హౌసింగ్ ఇక్కడ మా దగ్గర ఏం చేసిందంటే మా అంచెంబడి 62 నుంచి ఇట్లా ఒక గీత చేయితోటి గీసి 6 ఎకరాల 12 గుంటలు నల్లమల్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ కబ్జాలో ఉన్నదన్నాడు. నా కాలేజు 51 సర్వే నెంబర్లో 49 సర్వే నెంబర్లో ఒక 2 కిలోమీటర్ అవే ఉంటుంది. అరే ఇది మరీ దుర్మార్గం అని చెప్పి మన హైకోర్టులో రిట్ వేసిన తర్వాత ఆ రిట్టు వివిఎస్ రావు గారి కోర్టులో ఆర్డర్ పాస్ చేసి అది బౌండరీ డిస్ప్యూట్. అక్కడ వాళ్ళ దగ్గర రెవెన్యూ స్టేట్ మేము వాళ్ళకు ఒక డీటెయిల్గా రాసి ఈ కోర్టు ఆర్డర్ చేస్తే దాన్ని పక్కకు పడేసి మళ్ళొక నోటీసు రూల్ 7 అనేవి ముందు ఇచ్చారు కబ్జాలు ఉన్నదని, ఎంక్రోచ్మెంట్. రూల్ 6 అని మళ్ళీ రెండోసారి అదేంటి పొజిషన్ తీసుకోవడం అంటే వాడు తీసేసుకుంటారు. అది ఇస్తే మళ్ళీ కోర్టు అప్పుడు పోయి మినిస్టర్ దగ్గర పోయి అది చెప్తే దానకిషోర్ అనే కలెక్టర్ ఉండే రంగారెడ్డి జిల్లాలో ఆయన నేను ఏం రాసినంటే అది లేదని మాకు తెలుసు స్పష్టంగా రాసిన 2009 రాసిన. అయిన తర్వాత ఏం రాసినంటే ఒకవేళ నిదానం ఉన్నదని అంటే అలినేషన్ చేయండి, ఈ ప్లాట్లో వీణ్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు నల్లమల ఇంజనీరింగ్ కాలేజీకి అలినేషన్ చేస్తే అయిపోతుంది కదా, నా కాలేజీ లేదు అక్కడ ఉన్నదన్నావు కదా అని ఇచ్చి ఏం చేసినంటే నేను సీసీఎల్ఏ దాకా పోయింది, ఆగిపోయింది. ఇక అక్కడ గోడ కట్టింది, కూలగొట్టలేదు, అది ఆగిపోయింది. పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇంతమంది ఉన్నారు, దాదాపు 40 కుటుంబాలు అంటున్నారు. 40 కాదు 50 కుటుంబాలు, 50 కుటుంబాలు ఒక ల్యాండ్ లార్డ్. అయితే వీళ్ళ పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు వాడు వచ్చిండు కంచె వేసిండు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే రేపు వీఆర్ ఫైలింగ్ ఏ రిట్ పిటిషన్. మొత్తం డేటా అంత ఉంది మా దగ్గర. నీ భూమి లేదు, మొత్తం టోటల్ డేటా ఉంది నా దగ్గర. ఆ ఊరికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఉంటుంది. అంటే ల్యాండ్ది టీపన్స్ గీపన్స్ మెజర్మెంట్స్తో సహా ఉంటాయి నా దగ్గర. 1980 నుంచి ప్రిజర్వ్ చేసిన. బేసికల్లీ నేను ఐఎమ్ నాట్ ఫర్ ప్రైవేట్ ప్రాపర్టీకి వ్యతిరేకింది. నేను ఫస్ట్ నేను వీళ్ళతో మాట్లాడొచ్చా అన్న? సరే, అంటే మీ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎన్ని గజాలు? నేను 2023లో కొనుక్కున్నాను. 120 అంటే 120 గజాలు కొనుక్కున్నాను. ఇప్పుడు సడన్గా ఏం చెప్పలేదు, ఏమనుకోలేదు. మొన్న సడన్గా వచ్చారు, కంచె వేసారు. మా ఫ్రెండ్
అరే నీ ఫ్లాట్లో కంచె వేస్తున్నారు ఒకసారి చూసావా అంటే, నా ఫ్లాట్కి ఎందుకు వేస్తున్నారు, నేను కొనుక్కున్నాను కదా అని చెప్పాను. చెప్తే ఆయన వచ్చి ఒకసారి చూసుకో, హైదరాబాద్లో వచ్చారంటే సరే వెళ్ళాను. అది అసలుకు నా ఫ్లాట్లో హాఫ్, అది కూడా ఫుల్ కూడా కాదు, హాఫ్. ఈ హాఫ్ ఎందుకు సార్ వేసేది ఏంది, ఇది అంటే ఇది వేరే అది వేరే అన్నారు. అది కాదు సార్, ఇది చూడండి ఒకసారి అని నా పేపర్స్ అని తీసుకెళ్ళి చూపెట్టాను ఆయనకు. ఆయన వినలేదు. మీరు పక్కకి వెళ్ళిపోండి, మీరు వేరే మాట్లాడుకోండి అని నాకు నెట్టేశారు. నేను వచ్చేసాను. ఏదైతే ఈ హైడ్రా ఉందో అది ఎంక్రోచ్ అయిన భూములు, ఏదైతే కబ్జాలో ఉన్న భూములు, లేకపోతే ఇట్లా ఎఫ్టీఎల్లోనో లేకపోతే ఇట్లనో ఉన్న భూముల్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వంలో ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ఇవ్వడమో జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమైందని నాకు అసలు అర్థం. సర్వే చేయముందుకే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చేసి కంచె కొట్టేశారు. నా ప్లాట్ ఏదంటే లేదు, అన్ని రిజిస్ట్రేషన్ సహా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఈసీ కూడా ఉన్నది నా పేరు మీదకి వచ్చినట్టు. మరి ఎలా అయిందనేది నాకేం అర్థం కావట్లేదు. నాకు దయచేసి నా ప్లాట్ మాకు ఇప్పించాలని నేను రేవంత్ రెడ్డి గారిను రంగనాథ్ గారిని కోరుకుంటున్నాను. మేము వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంత కష్టపడినాం, మా సార్ ఏం అన్యాయం చేయలేదు, కానీ కుట్రపడి ఎట్లా బెదిరించి ఇలా చుట్టడము చేస్తున్నారు. మేము ఎన్ని కష్టపడి కొనుక్కున్నాము. మా జాగా ఆయనకేం హక్కు ఉన్నదమ్మా, మనకు అడగకుండా చేయకుండా మేము అడవిలో ఉన్నట్టుగా ఉన్నాము. మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడి కొని ఆయన ఆవిడకి తెలియకుండా ఇక్కడ పెద్ద మనిషిలాగా వచ్చి కొని మొత్తం తీగలు చుట్టి కొట్లాడుకొని ఆడోళ్ళకి బెదిరించి ఆడోళ్ళకి తిట్టుకొని అని చేసుకుని ఆడోళ్ళకి వాళ్ళ ఆడోళ్ళు ఏం పని చేస్తున్నారో ఏం లేదో వాళ్ళు కొట్టి బెదిరించి కొట్టడము ఇది అది చేసుకొని అది వచ్చి పెన్షన్ చుట్టుకొని వెళ్ళిపోయినాడు. అయితే మేము అవులు కడగాలి, మేము ఎంత కష్టపడితే మాకు వస్తాయి చెప్పు, ఎంత కష్టపడాలి? 20 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి 45 సంవత్సరాల నుంచి పని చేసి కష్టపడితే అమ్మ ఇప్పుడు మేము అవులు కడగాలి. ఈ అవులు మాకు దిక్కు, మా బతుకేటి, మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మా ప్లాట్లు ఎలా రావాలి? ఎవరు ఇస్తారు మాకు? మేము కష్టపడినామా లేకపోతే దోచుకున్నామా లేకపోతే ధాన్యం చేసినామా అమ్మ? మా ప్లాట్ మాకు కావాలమ్మా, అంతే అమ్మ, మాకు ఏమొద్దు. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.